నిజామాబాద్ జిల్లా నవీపేట మండలానికి మంజూరైన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను నవీపేట మండల కేంద్రంలో నిర్మించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు పాలకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తుండటం విమర్శలకు తావిస్తుంది. కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్ భూములను భూ బకాసులకు అప్పజెప్పి మేఘాల మీద పాస్బుక్లు తయారు చేసిన అధికారులు నవీపేట గురుకుల పాఠశాలకు స్థలం కేటాయించడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. గురుకుల పాఠశాలను నవీపేటలో నిర్మించాలంటే భూ బకాసుల నుంచి అసైన్డ్ భూమిని రికవరీ చేయాల్సి వస్తుంది. కాబట్టే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూ బకాసులకు వంత పాడుతున్న అధికారులు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా నవీపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సొంత భవనం సమకూరకపోవడం విడ్డూరం. ఇకనైనా పాలకులు అధికారులు స్పందించి నవీపేట మండల కేంద్రంలో భూ బకాసుల నుంచి భూములు రికవరీ చేసి పాఠశాలను మండల కేంద్రంలో నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నవీపేట మండలానికి శాంక్షన్ అయింది. వాస్తవంగా ఈ పాఠశాలని నవీపేట మండల కేంద్రంలో నిర్మించి ఈ పాఠశాలని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. పాఠశాల శాంక్షన్ అయిన తర్వాత ఈ పాఠశాలని నవీపేట మండలంలోని పోతంగల్, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి అత్తగారి గ్రామమైనటువంటి పోతంగల్లో కొన్ని రోజులు నడిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేస్తే అధికారులు మాత్రం నవీపేట మండల కేంద్రంలో భూములు ఈ పాఠశాలకు కేటాయించకుండా ఈ పాఠశాల ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెట్టి నడుపుతున్నారు. అసలు విషయం ఏంటి అని అంటే నవీపేట మండల కేంద్రంలో కానీ మండలంలో కానీ అసైన్మెంట్ భూములని కోట్ల రూపాయల విలువ చేసే అసైన్మెంట్ భూములని ప్రైవేటు వ్యక్తులకు భూ బకాసులకు అప్పచెప్పి మేఘాల మీద పాస్బుక్లు తయారు చేసి ఇచ్చినటువంటి అధికారులు మాత్రం ఈ నవీపేటకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ పాఠశాలకు భూమి కేటాయించకపోవడం దాదాపు గత 8 సంవత్సరాలుగా ఈ పాఠశాల ఇక్కడ నడుస్తూ ఉంది. కేవలం దాదాపు 1 ఇయర్ మాత్రమే నవీపేటలో నడిచింది. ఆ తర్వాత భూమిని కేటాయించి నవీపేట మండల కేంద్రంలోనే నిర్వహించాల్సినటువంటి ఈ రెసిడెన్షియల్ పాఠశాలను మాత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే నడిపిస్తున్నారు. ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారు ఉంటారు, డిఈఓ గారు ఉంటారు, సంబంధిత శాఖల అందరూ ఉంటారు, అధికారులు అందరూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికి మాత్రం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అక్కడ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ నడుస్తుందని చెప్తున్నారో అక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఇంత నిదానంగా జరగడానికి కారణాలేంటి? అది కాంట్రాక్టర్ లోపమా, అధికారుల పర్యవేక్షణ లోపమా? మరి విద్యార్థులకు అందాల్సినటువంటి పాఠశాల నవీపేటలో ఉండాల్సిన పాఠశాలని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా జిల్లా కేంద్రంలో పెట్టి నడుపుతున్నారు? మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు కానీ గురుకుల పాఠశాలలు కానీ జిల్లా కేంద్రంలో పెట్టి నడుపుతున్నారా, లేకపోతే ఆయా మండలాలలో నడుపుతున్నారా? కేవలం ఈ నవీపేటకు సంబంధించిన దానికి మాత్రమే ఇంత నిర్లక్ష్యం ఎందుకని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ఇంకా పరిస్థితి మారకపోవడానికి కారణాలేంటి? కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఈ నవీపేట రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకొని అధికారులని అప్రమత్తం చేసి నవీపేటలో ఈ పాఠశాలను నిర్మించే విధంగా చర్యలు చేపడతారా లేదా? అదే ప్రభుత్వ భూములు ఏవైతే భూబకాసులకు అప్పచెప్పిరో అది రికవరీ చేస్తే ఆ భూములలో ఈ పాఠశాలను నిర్మించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇకనైనా అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు.